హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని మరి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడము జరిగింది. థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మరి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే కవర్ చేయడము జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మీకు సబ్జెక్ట్ పరంగా గ్రిప్ ఉన్న వాళ్ళైతే మన బోర్డు మీద ప్రాబ్లమ్స్ రాస్తాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయక ముందే మీరు ఆ ప్రాబ్లమ్స్ ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ ఎస్జిటి కి సంబంధించి మ్యాథ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కావాలంటే మీరు మన ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు. మ్యాథ్స్ లో ఉండేటువంటి ఎస్జిటికి మ్యాథ్స్ లో ఉండేటువంటి 6 టాపిక్స్ సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టము, రేఖాగణితము, జియోమెట్రీ, సాంఖ్యక శాస్త్రము, స్టాటిస్టిక్స్, అంక గణితము, అర్థమెటిక్, బీజ గణితము, ఆల్జీబ్రా, నెక్స్ట్ క్షేత్రమితి, మెన్సురేషన్, ఇవి ఎస్జిటి లో ఉండేటువంటి 6 టాపిక్స్. ఆల్రెడీ 6 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ అయితే కంప్లీట్ చేశాము. వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీరు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోండి. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ లోకి వెళ్తే ప్లేలిస్ట్ లో మీకు సబ్జెక్ట్ వైజ్ గా ఉంటాయి. చూడండి, నెంబర్ సిస్టమ్ ప్రతిదీ మీకు ప్లేలిస్ట్ లో దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ అన్ని అక్కడ అరేంజ్ చేయడం అయితే జరిగింది. మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ప్లేలిస్ట్ లో ఈ 6 టాపిక్స్ మీరు ఒక ఆర్డర్ ప్రకారము ప్రిపేర్ కావాల్సిన వాళ్ళైతే ప్రిపేర్ కావచ్చు. ఏ టాపిక్ అయితే మిస్ అయితే చేయలేదు. మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ కోసము క్లాస్ వైజ్ గా దాంట్లో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లం, ఒక మోడల్లో 5 ప్రాబ్లమ్స్ అనుకోండి, 5 ప్రాబ్లమ్స్ అంటే మీరు టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకున్నా ఒకటి, ఈ వీడియో వింటూ ఉన్నా ఒకటి, ప్రతి ప్రాబ్లం కవర్ చేస్తూ వీడియోస్ అయితే చేశాము. సో టాపిక్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా మ్యాథ్స్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కంప్లీట్ గా పర్చేస్ చేయాలనుకుంటే కేవలం 200 రూపీసే ఫ్రెండ్స్. అదే కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే ఒక షెడ్యూల్ ప్రకారము వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. కంప్లీట్ ప్యాకేజ్ అయితే 800, ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా 200. మరి నా నెంబర్ 8341949272. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది 4th క్లాసే. ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ బాగా వచ్చినప్పుడు మళ్ళీ వినాల్సిన అవసరం అయితే లేదు. మరి క్యాలిక్యులేషన్స్ మాత్రము తొందరపడి మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. చిన్న మార్క్, 1 మార్క్ అయినా కానీ మీరు చేసేటువంటి చిన్న మిస్టేక్ అయినా కానీ మీకు అది 1 మార్క్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఖచ్చితంగా 1 మార్క్ లాస్ అవుతారు. కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా చేయండి, బట్ మిస్టేక్స్ లేకుండా చేయండి. అది బై ప్రాక్టీస్ వల్ల వస్తుంది. మ్యాథ్స్ అంటేనే బై ప్రాక్టీస్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని ఎక్కువ సార్లు మీరు రివిజన్ చేస్తే క్యాలిక్యులేషన్స్ మీరు అంత ఫాస్ట్ గా చేయగలరు. స్పీడ్, అక్యురసీ లెవెల్స్ మీరు పెంచుకోగలరు. అదొక్కటి సలహా అయితే ఇవ్వగలను. ఫ్రెండ్స్, 4th క్లాస్ కాబట్టి చాలా సింపుల్ గా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారా, ఈ ప్రాబ్లమ్స్ కూడా బోర్డు మీద చెప్పాలా అని మాత్రం అనొద్దు. మనం కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి ప్రతి ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. మరి ఒక్కసారి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒక కుర్చీ ధర 375 రూపాయలు అయినా 18 కుర్చీల ధర ఎంత? ఇట్స్ ఏ సింపుల్ క్వశ్చన్. ఒక పెన్ను కాస్ట్ 5 రూపాయలు అనుకోండి. ఒక పెన్ను కాస్ట్ 5 రూపాయలు అనుకోండి. అదే 2 పెన్నుల కాస్ట్ ఏమవుతుంది? 10 రూపీస్. 2 5 3 పెన్నుల కాస్ట్ 3 5 4 పెన్నుల కాస్ట్ 4 5 అంటే సింపుల్ గా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మరి ఒక కుర్చీ 375 రూపాయలు అయితే మరి 18 కుర్చీల ధర ఏమవుతుంది అంటే 18 ఇంటూ 375. లేదు, ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. ఒక కుర్చీ ధర 375 రూపాయలు అయితే 18 కుర్చీల ధర ఎంత? 18 ఇంటూ 375. మీరు ఏ మెథడ్ చేసినా కానీ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చిన్న లాజిక్, మనకు తెలిసినటువంటి యూనివర్సల్ ట్రూత్ అది. ఒక మ్యాంగో 10 రూపాయలు అనుకోండి. 2 మ్యాంగోలు ఏమవుతాయి? 2 ఇంటూ 10 రూపీస్. 5 మ్యాంగోలు ఏమవుతాయి? 5 ఇంటూ 10 రూపీస్. సింపుల్ గా మల్టిప్లై చేస్తే చాలు. మరి మల్టిప్లై చేస్తున్నాం. 18 5 90, 18 5 90, 9 0, 18 ఏళ్ళు 126, 18 7s 126, 9 plus 6 5 3 1 5. నెక్స్ట్ 18 3s 54,
54 ప్లస్ 13 67. మొత్తం ఎంత కాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 6750 రూపీస్. లేదా 18 టేబుల్ మీకు అంత పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా లేదు అనుకోండి, ఫస్ట్ 8 తో చేయండి, తర్వాత 1 తో చేయండి, లేదా 5 తో 7 తో ఎలా చేసినా పర్లేదు. బట్ కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగా పెంచుకోండి. ప్రాబ్లమాటిక్ లో మాత్రము క్యాలిక్యులేషన్స్ చాలా మంది పిల్లలు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఏమంటామంటే ఓవర్ కాన్ఫిడెంట్ పరంగా అన్నమాట. అంటే వచ్చు కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఫాస్ట్ గా చేయడం వల్ల చిన్న న్యూమరికల్ వాల్యూ చేంజ్ అవుతుంది. బై మిస్టేక్ మనం తప్పు చేయంగా అదే ఆప్షన్ లో ఉంది అనుకోండి, అంతకన్నా మన బ్యాడ్ లక్ అయితే లేదు. అందుకని ప్రతి క్యాలిక్యులేషన్ కూడా చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ అయినా కానీ మైండ్ అబ్జర్వ్ చేస్తూ క్యాలిక్యులేషన్స్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఒక కుర్చీ ధర 375 రూపాయలు అయితే 18 కుర్చీల ధర ఎంత అవుతుంది? 6750 రూపాయలు అవుతుంది. సేమ్ మోడల్స్ అన్ని. 42 మంది పిల్లలు వినోదయాత్రకు వెళ్ళడానికి ఒక్కొక్కరు 168 రూపాయల చొప్పున పోగు చేశారు. ఒక్కొక్కరు ఎంత పోగు చేశారు? 168 రూపాయలు పోగు చేశారు. అలా ఎంతమంది పోగు చేశారు అంటే 42 మంది విద్యార్థులు. 42 మంది విద్యార్థులు వినోదయాత్రకు వెళ్ళడానికి ఒక్కొక్కరు 168 రూపాయలు. అంటే ఇక్కడ ఒక్కొక్కరు 168 రూపాయలు. అలా ఎంతమంది పిల్లలు? 42 మంది పిల్లలు కాబట్టి 168 ఒక్కొక్కరు ఇంటూ ఎంతమంది పిల్లలు? 42 మంది పిల్లలు కాబట్టి ఇంటూ 42 చేసామనుకోండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 2 8 16 1 ఉంటుంది, 2 6 12 ప్లస్ 1 13, 2 1 2 ప్లస్ 1 3, 4 8 32, 4 6 24 ప్లస్ 3 27, 4 1 4 plus 2 ఎంత? 6, 2 plus 3 5, 0 1. Here correct answer is 7056. ఒక్కొక్కరు 168 రూపాయలు పోగు చేస్తే 42 మంది పిల్లలు ఎంత సొమ్ముని పోగు చేయగలరు అంటే 7056 రూపాయలను పోగు చేయగలరు. నెక్స్ట్ చూడండి ఒకసారి. రామయ్య కూలి పనికి వెళ్తాడు. అతను రోజుకు 725 రూపాయలు సంపాదిస్తే, అంటే ఒక రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు అంటే 425 రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే వారంలో ఎంత సంపాదిస్తాడు? మరి రోజుకి 425 రూపాయలు అయితే వారము అంటే ఎన్ని రోజులు? 7 డేస్ కాబట్టి రోజుకు 425 రూపాయలు, వారంలో అంటే 7 డేస్ కాబట్టి ఇంటూ 7. 7 5 35, 7 2 14 ప్లస్ 3 17, 7 4 28 ప్లస్ 1 29. అంటే ఇక్కడ వారంలో ఎంత సంపాదిస్తాడు అంటే 2975 రూపాయలు సంపాదిస్తాడు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వరుసకు 65 చొప్పున 124 వరుసల్లో ఎన్ని చెట్లు కలవు? ఇక్కడ చూడండి, ఒక వరుసకి 65 చొప్పున అంటే వరుసలు ఎన్ని ఉన్నాయి? 65 ఉన్నాయి. అలాంటి ఎన్ని వరుసలు ఉన్నాయి? 124 వరుసలు కాబట్టి 124 ఇంటూ 65. అంటే వరుసకి 65 చొప్పున అంటే ఒక వరుసకి 65 ఉన్నాయి. అలాంటి ఎన్ని వరుసలు? 124 వరుసలు కాబట్టి 124 ఇంటూ 65. 5 4 20, 5 2 10 plus 2 12, 5 1 5, 5 4 20, 5 2 10 plus 2 12, 5 1 5 plus 1 6, 6 4 24, 2 ఉంటుంది, 6 2 12 plus 2 14, 6 1 6 plus 1 7. Here 0 6 0 1 8. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ మొత్తము 8060 చెట్లు ఉంటాయి. ఒక వరుసలో 65 చొప్పున 127 వరుసల్లో ఎన్ని చెట్లు ఉంటాయి అంటే 8060 చెట్లు ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక డైరీ షాప్ యజమాని 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ఎన్ని పాల ప్యాకెట్లు అమ్మాడు? 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ఒక్కొక్క ప్యాకెట్ 25 రూపాయలు అయితే, చూడండి ఇక్కడ ఒక ప్యాకెట్ 25 రూపాయలు. అలా ఎన్ని ప్యాకెట్లు అమ్మాడు? 426 ప్యాకెట్లు కాబట్టి 426 ఇంటూ 25. 25 6 150, 25 2 50, 50 plus 65, 25 4 100, 100 plus 6 106. ఇక్కడ చూడండి, ఒక పాల ప్యాకెట్ ఖరీదు 25 రూపాయలు అయితే 426 పాల ప్యాకెట్ల యొక్క మొత్తం సొమ్ము ఎంత అవుతుంది అంటే 10,650 రూపాయలు అవుతుంది. నెక్స్ట్, ఒక బుట్టలో 164 మామిడి పళ్ళు ఉన్నాయి. 5 బుట్టలలో ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయి? ఒక బుట్టలో 164,
ఒక బుట్టలో 164 అయితే ఎన్ని బుట్టలలో 5 బుట్టలలో ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయి అంటే 5 ఇంటూ 164 164 ఇంటూ 5 5 4 జా 20 5 6 జా 30 ప్లస్ 2 32 5 1 జా 5 ప్లస్ 3 8 మొత్తం ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ 820 మామిడి పళ్ళు ఉంటాయి. సింపుల్ మెథడ్, అన్ని ఒకే మోడల్ బేస్ చేసుకొని ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లం ఇది మీరు ఈజీగా చేయగలరు. ఒక చేనేత కార్మికుడు కుటుంబము 83 చీరలను నేర్చాడు. వారు బజార్ లో ఒక్కొక్క చీర 365 రూపాయలకు అమ్మితే ఒక్కొక్క చీర 385 రూపాయలకు అమ్మాడు. ఒక్కొక్క చీర 385 రూపాయలకు అమ్మాడు. అలా ఎన్ని చీరలు ఫ్రెండ్స్ ఇక్కడ 23 చీరలు కాబట్టి ఇంటూ 23 చేయండి. ఆన్సర్ ఎంత వస్తే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 3 5 15 5 1 ఉంటుంది. 3 8 24 24 ప్లస్ 1 25 3 3 9 ప్లస్ 1 9 ప్లస్ 2 11 2 5 10 0 1 ఉంటుంది. 2 8 16 ప్లస్ 1 17 2 3 6 ప్లస్ 1 7 హియర్ 5 5 8 8. సో ఇక్కడ ఒక చీర 385 రూపాయలు అయితే 23 చీరల ఖరీదు ఎంత అంటే అమ్మగా వచ్చిన సొమ్ము ఎంత అంటే 8855 రూపాయలు. మరి ఇక్కడ గుణిజాల గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకునే ముందు ఇక్కడ కొన్ని బేసిక్స్ ఉన్నాయి చూడండి. 4 పాయింట్స్ ఇచ్చాను. ఆ 4 పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఒక సంఖ్యకు ఎన్ని గుణిజాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాము అనుకోండి. మరి 2 యొక్క గుణిజాలు ఎన్ని? 2 2 2 4 6 8 10 12 6 14 16 18 18 20 22 24 26 28 ఇలా మనం ఎంతవరకు చెప్పగలము? ఇంతవరకు అని చెప్పలేము. ఎందుకంటే సహజ సంఖ్యలు అనంతం కాబట్టి, న్యాచురల్ నెంబర్స్ అనేటివి ఇన్ఫైనైట్ ఎన్నైనా చెప్పొచ్చు కాబట్టి మనము ఇక్కడ మీరేం చెప్పొచ్చు అంటే ఒక సంఖ్యకు అనంతమైన గుణిజాలు ఉంటాయి. ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఆ సంఖ్యకు ఖచ్చితంగా ఎన్నే గుణిజాలు ఉంటాయని మనం చెప్పలేము. ఆ సంఖ్యకు ఎన్ని గుణిజాలైనా ఉండవచ్చు. అంటే దాన్ని మనము అనంత గుణిజాలు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక సంఖ్యకు ఎన్ని గుణిజాలు ఉంటాయి? అనంతము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఒక సంఖ్యకు చివరి గుణిజం చెప్పలేము. ఇప్పుడే చెప్పాను చూడండి. ఒక సంఖ్యకు అనంతమైనటువంటి గుణిజాలు ఉంటాయి అన్న అర్థం ఏంటి? చివరి గుణిజం మనం చెప్పగలమా? లేదు. ఇక్కడ అనంతము అన్నప్పుడు చివరిది మనం చెప్పలేము కాబట్టి ఒక సంఖ్యలో ఉండేటువంటి చివరి గుణిజాన్ని మనము గుర్తించలేము. నెక్స్ట్ మరి థర్డ్ పాయింట్, ఒక సంఖ్యకు అదే సంఖ్య ఒక గుణిజం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా 4 ఒక గుణిజమే. 12 తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా 12 ఒక గుణిజమే. మిగతా ఏదైనా కావచ్చు. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అదే సంఖ్య ఆ సంఖ్యకు ఒక గుణిజము ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క గుణిజము అన్ని సంఖ్యలు కావు. చూడండి, 2 తీసుకున్నాం అనుకోండి, 3 4 5 6 అన్ని గుణిజాలు అవుతాయా? కాదు. అదే 1 తీసుకున్నాము అనుకోండి, 1 ప్రతి సంఖ్య 1 యొక్క గుణిజం అవుతుంది. అంటే 1 యొక్క గుణిజాలు మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, 1 యొక్క గుణిజాలు ఏమవుతాయి? 1 2 3 4 5 6 7 ఏ సంఖ్య తీసుకున్నా గానీ ఆ సంఖ్య ఖచ్చితంగా 1 యొక్క గుణిజమే. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ప్రతి సంఖ్య, ఏ సంఖ్యను తీసుకో, ప్రతి సంఖ్య 1 యొక్క గుణిజం అవుతుంది. ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. క్రింది వాణిలో 8 గుణిజాలు కానివి ఎన్ని కలవు? 8 యొక్క గుణిజాలు కానివి ఎన్ని కలవు? 8 యొక్క గుణిజాలు అంటే ఏంటి? 8th టేబుల్. 8 1 8 8 2 16 8 3 24 32 40 48 54 ఇవన్నీ మనకి ఏమవుతాయి? 8 యొక్క గుణిజాలు అవుతాయి. ఇప్పుడు 8th టేబుల్ లో ఉన్నాం చూడండి. చూడండి ఒకసారి. 28th టేబుల్ లో ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ 24 ఉంటుందా? ఎస్. 8 3 24 కాబట్టి 8 యొక్క గుణిజము 24 అవుతుంది. 8 3 24 కాబట్టి 24 అనేది 8 యొక్క గుణిజమే. 45 ఉంటుందా 8th టేబుల్లో? ఉండదు. 32 8 4 32 ఎస్. 35 ఉంటుందా? నో. 26 ఉంటుందా? నో. 90 8 1 ఎస్. 8 తో పోదు. 8 ఎస్ ఉంటుంది. 7 నో. 10 నో. అంటే ఇక్కడ 8 యొక్క గుణిజాలు కానివి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7. 8 యొక్క గుణిజాలు కానివి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అదే 8 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయంటే 1 2 3 ఉన్నాయి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 4 యొక్క గుణిజాలు ఎన్ని కలవు, మరి 4 యొక్క గుణిజాలు ఎన్ని కలవు చూద్దాం ఒకసారి. 57 4 తో పోతుందా, 4 1 4 4 పోదు కాబట్టి ఇది కాదు. 2 కాదు, 4 ఎస్, 8 ఎస్, 11 కాదు, 4 5 20, 21 కాదు, 27 కాదు, 4 7 28 ఎస్ కరెక్ట్, 30 కాదు, 4 8 32 ఎస్, 37 కాదు, 4 10 40 కరెక్ట్, 45 కూడా కాదు. మరి గుణిజాలు ఎన్ని కలవు అని అడిగాడు కాబట్టి ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 5 6. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల్లో 4 యొక్క గుణిజాలు ఎన్ని, 6. అదే కానివి ఏంటి అని అడిగితే 1 2 3 4 5 6 7 8. కానివి 8 ఉన్నాయి, అయ్యేటువంటి గుణిజాలు 6 ఉన్నాయి. ఇన్ కేస్ ఇలా కాకుండా ఇంతకన్నా పెద్ద నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఓకేనా, ఏదైనా ఒక సంఖ్య 4 భాగించబడాలి అంటే కండిషన్ ఏంటి, చివరి 2 అంకెలు. చివరి 2 అంకెలు అంటే చివరి 2 అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సంఖ్య తీసుకున్నాము అనుకోండి, ఇలా ఒక నెంబర్ తీసుకున్నా, మరి ఈ నెంబర్ 4 యొక్క గుణిజమా, 4తో డివిజిబుల్ అవుతుందా అంటే 4 ఇంటూ సంథింగ్ మనం రాయగలమా అంటే మనం ఇదంతా 4తో డివిజిబుల్ అవుతుందో కదా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సంఖ్య 4 భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని చివరి 2 అంకెలు 4తో భాగించబడితే చాలు. మరి చివరి 2 అంకెలు ఏంటి, 48. సో 4తో పోతుందా, 4 1 4 4 2 8 పోతుంది కాబట్టి ఈ సంఖ్య ఏదైతే ఉందో ఇది 4 యొక్క గుణిజమే. అంటే ఏదైనా ఒక సంఖ్య 4 భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని చివరి 2 అంకెలు 4తో భాగించబడితే చాలు. అది ఆటోమేటిక్ గా దేనిచే భాగించబడుతుంది అంటే 4 భాగించబడుతుంది. సో ఎక్కువ పెద్ద నెంబర్స్ ఇలా ఇచ్చినప్పుడు ఆ లాస్ట్ 2 డిజిట్స్ 4తో పోతే అది 4 యొక్క గుణిజము, కాకపోతే కాదు. ఈ విధంగా కూడా మీరు ఎక్కువ అంటే గ్రేటర్ నెంబర్స్ ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కుమారు ద్రాక్ష పళ్లను 1520 రూపాయలకు కొని 150 రూపాయలు తక్కువ కమ్మాడు. లాభమా నష్టమా, ఇంత సింపుల్ గా అయితే అడగడు. సో ఇక్కడ మరి లాభమా నష్టమా దాని యొక్క ఎక్స్పాన్షన్, దాని యొక్క ఎక్స్టెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా కొంచెం పొడిగించుకున్నాము అనుకోండి, లాభమా నష్టమా ఎంత శాతము అని అడగచ్చు. లాభం వస్తే ఎంత లాభం వచ్చింది, ఐ మీన్ ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చింది, నష్టం వచ్చే ఎంత పర్సెంటేజ్ నష్టం వచ్చింది అంటే ఇక్కడ లాభమా నష్టమా ఎంత శాతము అని అడిగితే దాన్ని బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్నది ఎంతకి, 1520 రూపాయలకి. అంటే కొన్నదానికన్నా ఎక్కువ కమ్ముకుంటే లాభము, తక్కువ కమ్ముకుంటే నష్టము. ఎంత ఎక్కువ కమ్ముకుంటే అంత లాభము, ఎంత తక్కువ కమ్ముకుంటే అంత నష్టము. ఆ లాజిక్ మీకు తెలిసిందే. ఓకేనా, ఇప్పుడు 1520 రూపాయలకు కొన్నాడు, 150 రూపాయలు తక్కువ కమ్ముకున్నాడు. సో తక్కువ కమ్ముకున్నాడు అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది, నష్టమే వస్తుంది. తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి ఏమొస్తుంది, నష్టము. మరి ఎంత తక్కువ కమ్ముకున్నాడు, ఈ 150 కాబట్టి నష్టం ఎంత, 150. ఇదే క్వశ్చన్ కుమారు ద్రాక్ష పళ్లను 1520 రూపాయలకు కొని 150 రూపాయలు తక్కువ కమ్మాడు. తన యొక్క అమ్మిన వెల ఎంత అంటే ఎంతకు అమ్మాడు అని అడిగాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో కొన్నది ఇంతకి 150 రూపాయలు తక్కువ చేసి అమ్మాడు కాబట్టి ఎంత కమ్మింటాడు, 1520లో నుంచి 150 తీసేసామనుకోండి. ఓకేనా, తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి తీసేసామనుకోండి, మనకు వచ్చేది ఆ ద్రాక్ష పళ్ళను అమ్మిన వెల వస్తుంది. 0 తీసేస్తున్నా, 2 నుంచి 5 పోతుంది కాబట్టి 12, 12 నుంచి 5 పోతే 7, అప్పుడు ఇక్కడ 14 ఉంటుంది, 14 నుంచి 1 పోతే 13. అంటే ఇక్కడ 1520 రూపాయలకు కొని 1370 రూపాయలకు అమ్ముకున్నాడు. ఇన్ కేస్ అమ్మిన వేళ అడిగితే, లేదా నష్టము అంటే మనకు 150 రూపీస్ తెలిసిపోయింది. నష్ట శాతం ఎంత అని అడిగాడు అనుకోండి, కుమార్ ద్రాక్ష పళ్లను 1520 రూపాయలకు కొని 150 రూపాయలు తక్కువ కమ్మాడు. అయితే తనకు వచ్చినటువంటి నష్ట శాతం ఎంత అని అడిగాడు అనుకోండి. మరి నష్ట శాతం ఫార్ములా ఏమవుతుంది, నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100%. నష్ట శాతం కనుక్కోవడం కోసం ఫార్ములా ఏంటి, నష్టము బై కొన్న వెల ఇంటూ 100. మరి నష్టం ఎంత, 150 రూపీస్. సో 150 బై కొన్న వెల ఎంత కొన్నాడు, 1520 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంతైతే వస్తుందో అదే తన యొక్క నష్ట శాతము. సింప్లిఫై చేద్దామా, హియర్ 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 5 2 తో 2 7s 14, 2 6 అగైన్ 2 50s. ఈ రెండు మల్టిప్లై చేసి బై 76 చేయండి. 15 5s 75, పక్కన 0 బై 76. మీరు దాన్ని సింప్లిఫై చేశారనుకోండి అప్రాక్సిమేట్ గా 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ అయితే చేయండి. అంటే అప్రాక్సిమేట్ గా
ఎందుకంటే ఇక్కడ 76 ఇక్కడ 75 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ గా మీకు 9 సంథింగ్ వచ్చేస్తుంది. మరి నష్ట శాతం ఎంత? 9 పాయింట్ సంథింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రహీం గొడుగులను 2100 రూపాయలకు కొని వాటిని 1950 రూపాయలకు అమ్మిన అతనికి లాభమా నష్టమా? ఎస్, లాభమా నష్టమా అంటే అంతవరకు సరిపోయింది. ఇన్ కేస్ దానికి లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, కొన్నది 2100, అమ్మింది ఎంత? 1950 రూపాయలకి. తక్కువ కమ్ముకున్నాడా ఎక్కువ కమ్ముకున్నాడా? కొన్నదానికన్నా తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి నష్టము. ఇప్పుడు చెప్పాను చూడండి, మన కొన్నదానికన్నా ఎక్కువ కమ్ముకుంటే లాభము, తక్కువ కమ్ముకుంటే నష్టము. తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి తనకేమొస్తుంది? నష్టం వస్తుంది. మరి ఎంత తక్కువ కమ్ముకుంటే అదే నష్టము. మరి ఎంత తక్కువ? సబ్ట్రాక్ట్ చేస్తున్నా, 2100 నుంచి 1950 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? 150 రూపీస్ తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి ఆ 150 రూపీస్ ఏమవుతుంది? నష్టం అవుతుంది. అదే నష్ట శాతం ఎంత అని అడిగాడు అనుకోండి, దేర్ఫోర్ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను? నష్టము బై కొన్న వేల ఇంటూ 100. మరి నష్టం ఎంత? 150 బై కొన్న వేల ఎంత? కొన్నది 2100 ఇంటూ 100. 0 0 0 0. 3 7s are 21, 3 5s are 50, 0. That is 50 by 7. 50 by 7 అంటే 7 7s are 49, 1 ఉంటుంది. That is 1 by 7. 1/7% ఏంటి? నష్ట శాతము. ఈ విధంగా మనము నష్ట శాతాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సాల్మన్ ఒక మేకను 7850 రూపాయలకు కొని దానిని 8325 రూపాయలకు అమ్మిన లాభమా నష్టమా? దానికి ఎక్స్టెన్షన్ పరంగా నష్ట శాతము. నష్టమైతే నష్ట శాతం ఎంత? లాభమైతే లాభ శాతం ఎంత? కొన్నది ఎంతకి? 7850 రూపాయలకి. మరి కొన్నదానికన్నా ఎక్కువ కమ్ముకున్నాడా తక్కువ కమ్ముకున్నాడా? ఎక్కువ కమ్ముకున్నాడు. చూడండి, ఎక్కువ కమ్ముకున్నాడు కాబట్టి తనకేమొస్తుంది? లాభం వస్తుంది. అంటే లాభానికి మనం ఫార్ములా ప్రకారం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? అమ్మిన వెల మైనస్ కొన్న వెల. లాభము అంటే ఫార్ములా అమ్మిన వెల మైనస్ కొన్న వెల. నష్టము అయితే కొన్న వెల మైనస్ అమ్మిన వెల. మరి ఎంత ఎక్కువ కమ్ముకున్నాడు? ఎంత ఎక్కువ? 8325 లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 7850. 5 2 నుంచి 5 పోతుంది కాబట్టి 12, 12 నుంచి 5 పోతే 7, ఇక్కడ 2 ఉంటుంది. అగైన్ 2 నుంచి 8 పోతుంది కాబట్టి 12, 12 నుంచి 8 పోతే 4, అప్పుడు ఇక్కడ 7 ఉంటుంది. దట్ ఇస్ 0. అంటే ఇక్కడ 475 రూపీస్ కి ఎక్కువ కమ్ముకున్నాడు కాబట్టి తనకు లాభం ఎంత వస్తుంది అంటే 475 రూపీస్ లాభం వచ్చేస్తుంది. ఇన్ కేస్ అదే దాని యొక్క ఎక్స్టెన్షన్ పరంగా సాల్మన్ ఒక మేకను 7850 రూపాయలకు కొని దానిని 8325 రూపాయలకు అమ్మగా తనకు వచ్చిన లాభము లేదా నష్ట శాతం ఎంత అని అడిగాడు అనుకోండి. ఇక్కడికి లాభం అయితే 475 రూపాయలు. మరి లాభ శాతానికి ఫార్ములా ఏంటి? లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లాభము బై కొన్న వెల ఇంటూ 100. అదే నష్ట శాతము అయితే నష్టము బై కొన్న వెల ఇంటూ 100. లాభ శాతము అయితే లాభము బై కొన్న వెల ఇంటూ 100. మరి లాభం ఎంత? 475 రూపీస్ బై కొన్న వెల ఎంత? 7850 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? అదే ఏమవుతుంది అంటే లాభ శాతం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది లాభ శాతం పరంగా నష్ట శాతం పరంగా. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్ లో కాంప్రేకర్ స్థిరాంకము అని ఇచ్చాడు. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ అబ్జర్వ్ చేస్తే కాంప్రేకర్ యొక్క పూర్తి పేరు చూడండి. ఇక్కడ దత్తాత్రేయ రామచంద్ర కాంప్రేకర్. పూర్తి పేరు వచ్చేసరికి దత్తాత్రేయ రామచంద్ర కాంప్రేకర్. మరి కాంప్రేకర్ స్థిరాంకము ఏ నెంబర్ ని మనం కాంప్రేకర్ స్థిరాంకము అంటామంటే 6174. 6174. లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు, రామానుజన్ సంఖ్య ఏంటి అని అడిగారు. దాన్ని ఎలా అడిగారు అంటే పాయింట్స్ ను బేస్ చేసుకుని ఏ విధంగా అనేది క్వశ్చన్ చాలా ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి. కాంప్రేకర్ స్థిరాంకం 6174 అనుకోండి. 6.174 ఇంటూ 10⁻³ ఇలా ఇచ్చాడనమాట. అలా రామానుజన్ సంఖ్యను లాస్ట్ టైం ఎగ్జామ్ లో అడిగారు కూడా టెట్ లో. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా కాంప్రేకర్ స్థిరాంకం ఏంటి? 6174. ఈయన పరిశోధనలో హర్షద్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు కనుగొన్నాడు. అంటే ఇక్కడ ఎవరి పరిశోధనలో హర్షద్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు కనుగొన్నారు అంటే ఆన్సర్ ఏమవుతుంది? దత్తాత్రేయ రామచంద్ర కాంప్రేకర్. ఇది కాంప్రేకర్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చిన్న ప్రాబ్లం వస్తాయి ఫ్రెండ్స్. నానాజీ 9500 విలువ గల ఒక స్పేర్ కొనాలనుకున్నాడు.
అంటే స్పేర్ యొక్క కాస్ట్ ఎంత అంట 9,500 రూపాయలు. ప్రభుత్వము 2,500 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. అతను ఇంకా ఎంత చెల్లించాలి? యాక్చువల్ కాస్ట్ ఎంత 9,500. గవర్నమెంట్ ఎంత ఇస్తుంది సబ్సిడీ 2,500 గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఆ మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో తనంత పే చేస్తే చాలు. మరి ఆ మిగిలిన అమౌంట్ ఎలా వస్తుంది? మొత్తంలో నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ తీసేసామనుకోండి, తను మిగిలింది పే చేసుకుంటే చాలు. ఎంత ఫ్రెండ్స్? 9,500 నుంచి 2,500 ఎంత వస్తుంది? 7,000 పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. స్వాతంత్ర దినోత్సవం నాడు పాఠశాలలో 7,365 మొక్కలను, కార్యాలయాల్లో 2,859 మొక్కలను నాటితే ఆ రోజు నాటిన మొక్కలు ఎన్ని? చూడండి ఇక్కడ పాఠశాలలో ఎన్ని? 7365. నెక్స్ట్ కార్యాలయాల్లో ఎన్ని? 2859. మొత్తం మొక్కలు ఎన్ని అడిగాడు. అంటే రెండు ఏం చేయాలి? యాడ్ చేస్తే సరిపోతుంది. ఎన్ని? 4, 12, 2, 10. ఎన్ని వస్తాయి మొత్తము? 10,224. ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలలో 7,365, కార్యాలయాల్లో 2,859 అయితే మరి కార్యాలయాల్లో కన్నా పాఠశాలలో ఎన్ని మొక్కలు ఎక్కువగా నాటారు, లేదా పాఠశాలలో కన్నా కార్యాలయాల్లో ఎన్ని తక్కువ మొక్కలు నాటారు, ఇలా కూడా అడగడానికి. అప్పుడు ఏమొస్తుంది? ఎక్కువ తక్కువ అంటే మనం ఈ రెంటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్, మాధవ్ 3,985 కర్బూజాలను పండించను. జితేందర్ మాధవ్ కంటే 854 కర్బూజాలు అధికంగా పండించను. అయితే జితేందర్ పండించినటువంటి కర్బూజాలు ఎన్ని? ఇక్కడ చూడండి, మాధవ్ 3,985. తనకన్నా ఎక్కువ పండించాడా తక్కువ పండించాడా? ఎక్కువ పండించాడు కాబట్టి యాడ్ చేయండి, తక్కువ పండిస్తే సబ్ట్రాక్ట్ చేయండి, ఆన్సర్ చేస్తుంది. సో 3985. అధికంగా ఇచ్చాడు కాబట్టి 854 కర్బూజాలను అధికంగా ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 854 9 3 1 18. ఇక్కడ ఎంత వస్తుంది? 4,839. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇదే క్వశ్చన్ లో మాధవ్ 3,985 కర్బూజాలు పండించాడు. జితేందర్ మాధవ్ కంటే 854 కర్బూజాలు అదనంగా పండించను. అయితే ఇద్దరు కలిసి ఎన్ని పండించారు? ఇద్దరు కలిసి మొత్తం ఎన్ని పండించారు, ఎన్ని కర్బూజాలను పండించారు అంటే 3,985 ఏమో మాధవ్, 4,839 ఏమో జితేందర్. ఈ రెండు యాడ్ చేస్తే వారు పండించినటువంటి మొత్తం కర్బూజాలు వచ్చేస్తాయి. ఇవి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్.